అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. రాజకీయాలు నిజం చెప్పాలి అంటే ప్రతి మనిషి జీవితంలోనూ ఒక భాగం. ఎందుకనంటే తన బ్రతుకు ఎలా ఉండబోతుంది, ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేటటువంటి పథకాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాలు ఏ విధంగా అభివృద్ధి చెందబోతున్నాయి, వీటన్నిటి మీద కూడా సగటు మనిషి యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది రాజకీయాల మీద. అలాగే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి శాసనసభ సమావేశాలు. ఎందుకనంటే ఒక ఏరియాకి సంబంధించి లేదా ఒక పట్టణానికి సంబంధించి లేదు ఒక మనిషికి కావాల్సినటువంటి ఈ క్షేత్రస్థాయిలో అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఇదంతా చర్చించాలి అని అంటే శాసనసభ. అది అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ శాసనసభలో మాట్లాడేటువంటి భాష ఉంది చూశారు, చాలా అద్భుతంగా ఉంటుంది. శాసనసభ సమావేశాలు ఒకప్పుడు టీవీ ముందు కూర్చొని చూసేవారు. శీతాకాల సమావేశాలు కానివ్వండి, వర్షాకాల సమావేశాలు కానివ్వండి, లేదా ప్రభుత్వం పెట్టినటువంటి శాసనసభ సమావేశాలు కానివ్వండి, ఏదైనా సరే సగటు ప్రేక్షకుడు ఎవరైతే ఉన్నారో లేదు ఒక ఓటర్ ఎవరైతే ఉన్నారో అసలు ప్రభుత్వం యొక్క తీరుతెన్నులు ఏంటో తెలుసుకోవాలంటే శాసనసభ సమావేశాలు చూసేవారు. ఎప్పుడు 90s దగ్గర నుంచి, అంటే నాకు తెలిసినప్పటి దగ్గర నుంచి ఇప్పుడు 90s దగ్గర నుంచి 2000 వరకు శాసనసభ సమావేశాలు అంటే ఓకే చూడొచ్చు. ఎందుకు అనంటే మంత్రులు ఏ విధంగా మాట్లాడుతున్నారు, అసలు మన అభివృద్ధి ఏ విధంగా ఎటువైపు వెళుతుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా ఒక ఓటర్ తెలుసుకోవడానికి ఆస్కారం ఉండేది. అతను కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపించేవాడు. ఎప్పుడైతే మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భవించిందో, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారో, ఎప్పుడైతే ఫైర్ బ్రాండ్ వ్యక్తులందరూ కూడా మంత్రులయ్యారో, వీళ్ళందరూ కూడా శాసనసభలో మాట్లాడుతుంటే కటైండ్రా టీవీలో అన్న దగ్గరకు వచ్చారు. పిల్లలు కూడా టీవీలు చూడకుండా ఆపేయడానికి పెద్దలు అసలు మొహమాట పడేవారు కాదు. ఆ బూతులు, ఆ మాట్లాడే విధానం, అక్కడ రాజకీయాలను విమర్శించేటటువంటి తీరుతెన్నులు, ఇవన్నీ చూస్తూ ఉంటే మనకే యావగింపు వచ్చేది. నిజంగా బూతులకే కనుక డిక్షనరీలు ఉంటే ఈ బూత్ డిక్షనరీలో ఉందా అని వెతికేవాళ్ళమేమో. అటువంటి మాటలు మాట్లాడేవారు వైసీపీ నాయకులు. శాసనసభ వేదికగా కానివ్వండి, ప్రెస్ మీట్లు కానివ్వండి. అంతెందుకు తిరుమల తిరుపతి దేవస్థానం మీద రాజకీయాలు చేయకూడదు అని ఒక విధానం, ఒక నమ్మకాన్ని, అలాగే ఒక చట్టం లాంటి దాన్ని మనం ఏర్పాటు చేసుకుని డివోషనల్ ప్రాంతాల్లో రాజకీయాలు మాట్లాడకూడదు అని మనం పెట్టుకున్నటువంటి ఒక నియమాన్ని కూడా తొంగలోకి దొక్కి రోజా గారు ఎన్నోసార్లు బాహటంగా రాజకీయాలు మాట్లాడినటువంటి సందర్భం తిరుమల తిరుపతి దేవస్థానం మీద. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే కొడాలి నాని గారికి కష్టాలు మొదలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పౌరశాఖ మంత్రిగా చక్రం తిప్పినటువంటి నాని గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది అన్న టాక్ వినబడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారయ్యా అంటే ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించి నిబంధనలన్నీ తొంగలకు తొక్కేసి ఆడింది ఆట పాడింది పాట, మనల్ని ఎవడరా ఆపేది అన్న చందాన చట్టాన్నించి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చట్టం కూడా మా చుట్టమే అన్నట్టు వ్యవహరిస్తూ చేసినటువంటి పనులన్నింటికీ కూడా ఇప్పుడు చట్టం నుంచి తప్పించుకునేందుకు ప్రసక్తి లేదు అని స్పష్టం చేస్తూ ఈయన మీద దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఎప్పుడైతే అనుమతి మంజూరు చేసిందో ఈ కొడాలి నాని మీద అధికారులు చకచకమంటూ పావులు కదుపుతున్నారు. ఈయన గారి మీద అందినటువంటి దరఖాస్తులను తీవ్రంగా పరిగణించి సర్కారు కొడాలి నాని మీద వచ్చినటువంటి ఆరోపణలు నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక విచారణ అధికారిగా రమేష్ కుమార్ని నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అంటే ఏంటి ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు మీరు అని అంటారేమో. అసలు ఇతను చేసిన పనులు ఏంటన్నది నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. 2021 సంవత్సరం నాడు నవరత్నాలని పేర్లు పెట్టారు కదా, ఆ నవరత్నాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ జరిగేది. అందులో కుంభకోణం మీద మంచి ఫోకస్ పెట్టారు కొడాలి నాని గారు. డిసెంబర్ నాటి పేదల ఇళ్ల స్థలాల్లో, అంటే 2021 డిసెంబర్ నాటి పేదల ఇళ్ల స్థలాల సేకరణ వ్యవహారం ఇప్పుడు కొడాలి నాని మెడకి చుట్టుకుంది. ఇప్పుడు నిజంగా కూటమి ప్రభుత్వం తవ్వాలే కానీ ప్రతి నియోజకవర్గంలో ఈ ఇళ్ల స్థలాల స్కామ్ బయటపడుతుంది. ఎందుకనంటే ఆ రోజుల్లో ఇళ్ల స్థలాలు కొనేటప్పుడు తక్కువ రేట్లకి కొనడం, తర్వాత ప్రభుత్వానికి చూపించేటప్పుడు లక్షల్లో కోట్లలో మేము కొన్నామని అప్పటి జగన్ ప్రభుత్వానికి చూపించి డబ్బులు నొక్కేసినటువంటి నాయకులు ఎందరో ఉన్నారు. ఆ విషయం జగమెరిగిన సత్యం. నిజంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు దాన్ని నిశ్చితంగా పరిశీలించి మళ్ళా ఆ డబ్బుని వెనక్కి తీసుకురావాలి అనే అవకాశంగానే ఉంది అని అంటే మ్యాక్సిమం కొన్ని వేల కోట్ల రూపాయలు వెనక్కి తీసుకురావచ్చు ఈ ఇళ్ల స్థలాల స్కామ్ గురించి. అప్పుడు ఆ రోజుల్లో ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే లేదా అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వేలలో వచ్చినటువంటి లేదా లక్షల్లో వచ్చినటువంటి ఇళ్ల స్థలాలు రైతుల దగ్గర కొనడం, అవి జగన్ ప్రభుత్వానికి కోట్లలో చూపించడం, మిగిలిన డబ్బు ఈ నాయకులు నొక్కేయడం. అప్పుడు ఎవరు అడుగుతారు? ఎవరు అడిగేవారు కాదు. అడగడానికే ఉంది, జగన్ ప్రభుత్వమే కదా, ఇంకా అడిగేవాళ్ళు ఎవరున్నారు?
అయితే గుడివాడ నియోజకవర్గంలో నవరత్నాలకు సంబంధించిన పేదల ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. అక్రమాలు జరిగినట్టు బలమైన ఆరోపణలు, నిజ నిర్ధారణలు కూడా బయటకు వచ్చాయని అంటున్నారు. అప్పటి నియోజకవర్గ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహించినటువంటి రమేష్ కుమార్పై కూడా ఫిర్యాదులు చాలా వచ్చాయి. అయితే ఆ ఫిర్యాదులను మళ్లింపు అంశాలపై విచారణ జరిపేందుకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో పూర్తిస్థాయి నిజానిజాలు అయితే వెలుగుదీసే కార్యక్రమం అయితే ప్రభుత్వం చాలా గట్టిగా పట్టుకుంది. చాలా గట్టిగా బయటికి తీస్తామన్న సంకేతాలు కూడా ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా దానికి ఒక టీమును కూడా కేటాయించింది, రౌండ్ల వారీగా విచారణ అనమాట. ఏది ఏమైనా పాపం అన్నయ్య కష్టాల్లో మునిగాడని మనం చెప్పుకోవాలి. ఈ వివాదాస్పదమైన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అధికారుల నుంచి కూడా రౌండ్ల వారీగా సమాచారాన్ని సేకరించి నివేదిక రూపొందించాలని కూటమి ప్రభుత్వం దర్యాప్తు విభాగాన్ని ఆదేశించిందట. ఇందులో భాగంగానే రాష్ట్ర సచివాలయానికి చెందినటువంటి రెవెన్యూ విభాగానికి సంబంధించినటువంటి ఒక లీగల్ కౌన్సిల్ ద్వారా ఈ కేసుకు సంబంధించిన సమగ్ర రికార్డులను ఇప్పటికే సేకరించేశారు, పావులు కదిపేశారు. గతంలో అధికార బలాన్ని వాడుకుని ఫైల్ను పక్కన పెట్టినటువంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ ఇప్పుడు ఈ విచారణ ప్రక్రియ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అధికారిక అనుమతులు రావడంతో విచారణ అధికారులు ఈ వ్యవహారంపై మరింత దూకుడుగా ముందుకు వెళుతున్నారు. ఆ బొచ్చుగాడు ఆడే మిగుతాడు, ఆ రెడ్ బుక్ ఉందలే, ఇటువంటి బుక్లు ఎన్నో చూసాం, ఈ బుక్ మమ్మల్ని పీకేది ఏమీ లేదు, మా జగనన్న ఖాళీ గోటికి సరిపోదు, ఇటువంటి డైలాగులన్నింటికీ కూడా ఇప్పుడు కరెక్ట్ అయిన సమాధానం వస్తుంది అనే కూటమి కార్యకర్తలు అయితే నవ్వుకుంటున్నారు. 2021 డిసెంబర్ 16 నాటికి కేసులు రీఓపెన్, కఠిన చర్యలకు సన్నద్ధం అవ్వాలని చాలా స్పష్టమైన సంకేతాలు అధికారులకు వెళ్ళాయి. గత ప్రభుత్వ హయాంలో అంటే 2021 డిసెంబర్ 16వ తేదీన గుడివాడ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను సైతం ఈ దర్యాప్తు పరిధిలోకి తీసుకురావాలని లోతుగా విచారిస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో గుడివాడ నియోజకవర్గంలో రమేష్ కుమార్ అనే ప్రత్యేక అధికారి ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు కూడా కొడాలి నాని ఒత్తిడికి తలొగ్గి చేసినటువంటి భూసేకరణ కేటాయింపులు స్పష్టమైన నివేదిక కూడా సిద్ధం చేయాలని చెప్పారు. అలాగే నియోజకవర్గ ప్రజలు కూడా పడినటువంటి బాధలు, మరి అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా చెత్తబుట్టలోకి వెళ్ళిపోయాయి, వాటిని కూడా బయటికి తీయాలని, అప్పుడు ఆ రోజుల్లో జరిగినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏ విధంగా సృష్టించారు అనే విషయాలపై కూడా ప్రభుత్వం బయటికి తీయాలని ఆదేశించింది. విచారణ అధికారిని ఎప్పుడైతే ఆదేశించారో టకటకమైన పనులు జరిగిపోతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే వెంటనే నివేదిక ప్రభుత్వానికి అందజేస్తారట. దీంతో నిబంధనలు అతిక్రమించిన ప్రజాప్రతినిధులు కానివ్వండి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినటువంటి అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, వీళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. అసలు తప్పదు, తప్పించుకోలేరు, చట్టపరమైన చర్యలు మాత్రం స్పష్టంగా ఉంటాయని ప్రభుత్వ వర్గాలు అయితే స్పష్టం చేస్తున్నాయి. ఏది ఏమైనా కొడాలి నాని అప్పటి ఆ రోజుల్లో మీకు గుర్తుండే ఉంటుంది, మరి క్యాషినో చాలా అద్భుతంగా ఎప్పుడో ఎక్కడో ఉన్నటువంటి గోవా దాన్ని ట్రెండ్ని ఇక్కడికి తీసుకుని వచ్చి, అంటే డెవలపింగ్ విషయంలో ఒక రోడ్లు కానివ్వండి, మౌలిక వసతులు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఏమైనా సరే వీటన్నిటిని కూడా డెవలప్ చెందాయనంటే మిగిలిన రాష్ట్రాలతోనూ మిగిలిన దేశాలతోనూ మనం బేరీజ్ వేసుకోవడానికి ఉంటుంది. అంటే మాది సింగపూర్లో ఉంది, మా ఆంధ్ర రాష్ట్రం చూస్తుంటే మినీ అమెరికాలా ఉంది, ఇలా మాట్లాడుకోవడానికి ఉంటుంది. కానీ కొడాలి నాని గారు తీసుకొస్తున్నటువంటి కొత్త కల్చర్ అంటే క్యాషినో, డబ్బులు నొక్కేయడం, ప్యాకాట్లు, విపరీతమైనటువంటి ఆ పండగ సందర్భంలో అంటే సంక్రాంతి సందర్భంలో ఈ క్యాషినో తీసుకుని వచ్చి కొత్త ట్రెండ్కి సరికొత్తమైన శ్రీకారం చుట్టారు. అప్పుడు ఆ రోజుల్లో నిజంగా అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, మిగిలిన పార్టీ నేతలు ఎవరైనా సరే లబోదీబోమని నెత్తి నోరు బాదుకున్నారు. ఏంటిది ఇక్కడ సంక్రాంతి వేదికగా ఉన్నటువంటి గుడివాడలో ఇటువంటి హేయమైన కార్యక్రమాలు తీసుకురావడం ఏంటి, ఇక్కడ జేబులకు చిల్లులు పడుతున్నాయి, సాధారణమైనటువంటి మనిషి ఎవరైనా సరే ఇక్కడ జూదాలు కానివ్వండి, ఇక్కడ చేస్తున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలకు కానివ్వండి, ఇక్కడ తెరలేపడం ఏంటి అని వాళ్ళు నెత్తి నోరు బాదుకునేవారు. అబ్బాయి వీటన్నిటిని కూడా పక్కకి గెంటేస్తారు కొడాలి నాని. ప్రభుత్వం మాది, మీరు ఏం పీక్కుంటారు పీక్కోండి, చాలా వెటకారంగా అటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు తవ్వుతూ ఉంటే, ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం కొందరు మంత్రులు చెప్తూ ఉంటారు చాలా తేలికగా తెలివితేటలుగా, ఏంటి అని అంటే చట్టం పని చట్టం చేసుకుపోతుంది, అంతే కదా, చట్టం పని చట్టం చేసుకెళ్ళిపోద్ది, ఎవరు ఏం చేసినా అంతే. అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా చట్టం పని చట్టం చేసుకెళ్ళిపోతుందని చెప్తుంది. మరి చట్టం పని చట్టం చేసుకుని వెళ్ళిపోతే పీకల్లో కష్టాల్లో ములగాల్సి వస్తుంది. పాపం కొడాలి నానిపై తీసుకునేటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయి, కొడాలి నానిపై నెక్స్ట్ ఏ విధంగా కూటమి ప్రభుత్వం పావులు గదుపుతుంది, అసలు ఇతను చేసినటువంటి తప్పిదాలు ఏమిటి, అప్పుడు ఆ రోజుల్లో గుడివాడ కేంద్రంగా గుడివాడ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి కొడాలి నాని గారు తను చేసినటువంటి కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రజల్లో బాహాటంగా బయటపెట్టేందుకు కూటమి ప్రభుత్వం అయితే రెడీగా ఉంది, ఆ విధంగా ముందుకెళ్తుంది.
కొడాలి నాని గారి కష్టాలు ఏంటి అన్నది మరికొద్ది రోజుల్లో మనకు తెలియబోతుంది. మరి రెడ్ బుక్ ఏంటి, లోకేష్ ఏంటి, వాడేంటి, ఈడేంటి, బొచ్చుగాడు, వాడు నన్నేం పీకుతాడు, ఈడు నన్నేం పీకుతాడు అన్నట్టు మాట్లాడినటువంటి కొడాలి నాని గారు నెక్స్ట్ రంగు మారినటువంటి వల్లభనేని వంశీతో పోటీ పడతారా? అంటే జైలుకి వెళ్ళి మళ్ళా వంశీ ఏ విధంగా అయితే మెరిసిన గడ్డంతో వచ్చాడో, నెరిసిన జుట్టుతో వచ్చాడో, నాని కూడా ఆ విధంగా బయటకు వస్తారా? మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.